సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18th, 19th హెచ్ఎస్సిసి నోవోటెల్, హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. డాక్టర్ శివరంజని గారు 2017 నుంచి సమస్యను గుర్తించి సోషల్ మీడియాలో అవగాహన కల్పిస్తున్నారు. మీ పిల్లలు అనారోగ్యంగా ఉన్నప్పుడు ఫార్మసీలో ఓఆర్ఎస్ అడిగితే జీవితాలు కాపాడే సొల్యూషన్ బదులు ఇలా ఎక్కువ మోతాదులో చక్కెర కలిపినటువంటి పానీయాలు ఇస్తూ ఉన్నారు. ఇది ఎలా అని ఆమె ప్రశ్నించడం జరిగింది. 2022 ఏప్రిల్ 8న FSSAI మొదటి నిషేధం జారీ చేసింది. కానీ డిస్క్లైమర్స్ చిన్న అక్షరాల్లో ఉండి గ్రామీణ ప్రాంతాల్లో పేరెంట్స్ చదవలేకపోతూ ఉన్నారు. 2024లో కొత్త బ్రాండ్లు మార్కెట్లోకి వచ్చాయి. సెప్టెంబర్లో డాక్టర్ శివరంజని గారు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఉమెన్స్ పీడియాట్రిషియన్స్ ఫోరం, అలాగే వేలాది మంది డాక్టర్లు, జర్నలిస్టులు, పేరెంట్స్ సహకరించారు ఈమెకి. 2025 అక్టోబర్ 14న FSSAI మళ్లీ నిషేధం జారీ చేసింది. ఏ పానీయం లేదా ఆహార ప్రొడక్ట్స్లో ఓఆర్ఎస్ ఉపయోగించకూడదు, విక్రయం ఆపాలి అని చెప్పి చాలా స్పష్టంగా సూచన చేసింది. ఇది ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006ని ఉల్లంఘిస్తుంది. ఈ విధంగా చేస్తే డెఫినెట్గా ఆ నిబంధనలు పాటించాల్సిందే. అసలైనటువంటి ఓఆర్ఎస్ WHO నామ్స్ ప్రకారం ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఏ మోతాదులో ఉండాలో అవి లేకుండా గనక ఈ విధంగా చక్కెర కలిపిన పానీయాలు ఓఆర్ఎస్ లేబుళ్లు పెట్టేసి మీరు అమ్మేస్తే చాలా కఠినంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి FSSAI తేల్చినటువంటి పరిస్థితి ఉంది. నిజంగా డాక్టర్ శివరంజని సంతోష్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. చాలా ఒక గొప్ప పోరాటం కనబరిచారు ఆమె. మన పిల్లల కోసం, నవతరం కోసం ఆమె చాలా గొప్పగా పోరాటం చేసినటువంటి పరిస్థితి ఉంది. 1 కాదు 2 కాదండి, 8 సంవత్సరాల కృషి పిల్లల భవిష్యత్తు కోసం, పిల్లల ఆరోగ్యం కోసం ఆమె పోరాటం చేశారు. సో డెఫినెట్గా నిజంగా ఇలాంటి డాక్టర్లు సమాజానికి అవసరం. సరే, మార్కెట్లో ఏముంటాయో ఏంటో చాలామంది లైట్ తీసుకుని మనకెందుకు లేని వదిలేస్తారు. కానీ ఆమె ఒక్కసారి పట్టుపట్టి 8 ఏళ్ల పాటు ఆమె నిరంతరంగా పోరాటం చేసి ఈ అనవసరమైనటువంటి చక్కెర పానీయాలకి ఓఆర్ఎస్ లేబుల్ అంటించేసి ఇష్టారీతన మార్కెట్లోకి వదిలేస్తూ ఉన్నారు. చాలా సీరియస్గా ఆమె పోరాటం చేపట్టి ఈరోజు ఒక గొప్ప విజయం. ఓఆర్ఎస్ పేరుతో వచ్చేటువంటి ఈ నకిలీవన్నీ కూడా బ్యాన్ కావటానికి కారణం డాక్టర్ శివరంజని సంతోష్ గారు చేసిన పోరాటం. ఒక్కసారి FSSAI దీని మీద చెప్పిన తర్వాత వీటిని నిషేధం చేసి అసలైన ఓఆర్ఎస్, ఇది WHO నామ్స్తో వచ్చినటువంటి ఓఆర్ఎస్లు మాత్రమే తీసుకోవాలి అని చెప్పిన తర్వాత ఆమె భావోద్వేగానికి గురయ్యారు. ఆమె విజయం సాధించిన తర్వాత చాలా ఉద్వేగంతో ఆమె మాట్లాడిన పరిస్థితి ఉంది. ఒక్కసారి ఆమె ఏం మాట్లాడారో కూడా మనం విందాం. We have won it. The newspaper reported the 1410 order. That wasn't clear, and it said ORS can be used, but they have given a clarification today, and we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. They cannot sell them anymore. Thank you everyone. Thank you so much. Thank you so much. It's been 8 years I persisted and we have won it. ఇప్పుడు ఆ బాటిల్ మీద లేదంటే ఆ ప్యాకెట్ మీద లేబుల్స్ వేసినప్పుడు డిస్క్లైమర్ చాలా చిన్న అక్షరాలతో రాసి ఉంటాయి. అసలు అది ఓఆర్ఎస్ఆ కాదా అని కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కొన్ని కొత్త బ్రాండ్స్ కూడా మార్కెట్లోకి వచ్చేసాయి. సెప్టెంబర్లో డాక్టర్ శివరంజని గారు తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఎండోక్రైన్ సొసైటీ ఆఫ్ ఇండియా, ఉమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం, వేలాది మంది పేరెంట్స్, డాక్టర్స్, జర్నలిస్టులు ఈమెకు సహకరించారు. 2025 అక్టోబర్ 14న FSSAI మళ్లీ నిషేధం జారీ చేసింది. ఏ పానీయం లేదా ఆహార ప్రొడక్ట్స్లో ఈ ఓఆర్ఎస్ ఉపయోగించకూడదు, విక్రయం ఆపాలి అని ఫుడ్ సేఫ్టీ యాక్ట్ 2006ను ఇది ఉల్లంఘించడమే అవుతుంది. ఇలాంటి ఉల్లంఘనలకు ఎవరైతే పాల్పడతారో వాళ్ళ మీద కఠినంగా వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి చాలా స్పష్టంగా తీర్పిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇదొక గొప్ప విజయం. మన పిల్లల కోసం, వాళ్ళ ఆరోగ్యం కోసం ఏది ఓఆర్ఎస్, ఏది నకిలీ అనేది చాలా స్పష్టంగా ఆమె తేడా చూపిస్తూ అసలు ఓఆర్ఎస్లో ఎలాంటి కంటెంట్ ఉండాలి, ఓఆర్ఎస్లో ఎలాంటి
ఇంగ్రీడియంట్స్ ఉండాలి, ఇవన్నీ కూడా ఏ మోతాదులో ఉండాలి, ఇవన్నీ కూడా WHO నామ్స్ ప్రకారం ఉండకుండా ఇష్టం వచ్చినట్టుగా చక్కెర పానీయాలు కలిపేసి ఓఆర్ఎస్ అమ్ముతున్నారు, పిల్లలు అనారోగ్యానికి గురవుతా ఉన్నారు. దీని మీద పోరాటం చేశారు డాక్టర్ శివరంజని సంతోష్ గారు. 8 సంవత్సరాల పాటు పోరాటం చేస్తే ఒక గొప్ప విజయం సాధించారు. ఇలాంటి ఓఆర్ఎస్ని పూర్తిగా విక్రయాలు ఆపాలి. ఇలా ఎవరన్నా చేస్తే, ఇలాంటి లేబుల్స్ ఎవరైనా మళ్ళీ కొత్త కొత్త ప్రొడక్ట్స్ని ముందుకు తీసుకొస్తే కఠినంగా వ్యవహరిస్తాం. ఓఆర్ఎస్ ఒకటే ఉంటుంది, అది WHO నామ్స్ ప్రకారం ఉంటుంది. ఇంకెవరైనా సరే ఓఆర్ఎస్ పేరుతో ఎలాంటి ప్యాకెట్లు రిలీజ్ చేసినా చట్టపరంగా చాలా సీరియస్ యాక్షన్స్ తీసుకుంటామని కూడా స్పష్టం చేసిన పరిస్థితి. ఇలాంటి డాక్టర్స్ కదా కావాల్సింది. మన పిల్లల కోసం, మన నవతరం కోసం ఒక గొప్ప కార్యక్రమానికి పూనుకొని విజయం సాధించారు ఆమె. నిజంగా డాక్టర్ శివరంజని గారు హెడ్స్ ఆఫ్ మేడం. మీలాంటి డాక్టర్స్, మీలాంటి మానవతా విలువలు కలిగిన వాళ్ళు మంచి అవగాహన కార్యక్రమాలు ఇంకా చేయాలి. ప్రజలకు అవగాహన కల్పించి ఒక గొప్ప మార్పుకి మీరు నాంది పలికారు. ఇలాంటివి ఇంకా మరెన్నో చేయాలి, మరెన్నో విజయాలు కూడా మీరు అందుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. సుమన్ టీవీ తరఫున మీకు మరొకసారి కంగ్రాట్స్.